వివాహం దేవుడిని యెహోవాయే ముగించాడు. దేవుడికి మహిమ. అలాగే దేవుడి మానవుడిగా భూమి మీద మానవులందరినీ విమోచించడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వివాహ కార్యక్రమానికి వెళ్ళి ఆ వివాహాన్ని ఏర్పాటు చేసింది నేనని మన ముద్ర వేశాడు. దేవుడికి మహిమ. అంతేకాదు ఈ యొక్క వివాహానికి సంబంధించిన ఎన్నో లేఖనాలు చదివారు. ఇది బయట చదివేవాడికి ఎక్కువ అర్థమవుతుంది, దేవుడి కార్యక్రమాలు అవుతుంది. ఏదో మతం వెళ్ళి విప్లవం చేస్తారు అనుకుంటారు. కానీ మతం కాదు, యేసు క్రీస్తు యొక్క మార్గం. ఆయన చెప్పిన ప్రాణమార్గం ఏంటంటే నిన్ను పొరుగువాన్ని ప్రేమించండి, ప్రతి ఓడే వ్యక్తుల్ని ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించడంలో వచ్చుమని చెప్పాడు. కాబట్టి మనం తర్వాత ఒక పరాన్ని దేవుడిలో పెంచాలి. అబ్రాహాము దేవుడు పిలిచినప్పుడు ఇస్సాకుని అదే పక్కన పెంచాడు. అలా ఇస్సాకు యాకోబుని పెంచాడు. ఈరోజు ఇద్దరు వివాహం అవుతుంది, తర్వాత పెట్టుకుంటారు. వాటిని దేవుడి మార్గంలో పెంచాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కుటుంబం దేవుడు నమ్ముకుని ఆయన సత్యాన్ని తెలుసుకుని సత్య మార్గం నడుచుకుంటారు. అలాగే రక్షింపబడిన కుమార్తె గ్రామంలో దొరకడం, వివాహం దొరకడం, ఎంగేజ్మెంట్ నేను చేయడం రాలేదు. వివాహ ఎంగేజ్మెంట్ వచ్చాం బయలుదేరి